ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని రేషియో అండ్ ప్రొపోర్షన్లోని లాస్ట్ చాప్టర్ అయిన ఎక్సైజ్ నెంబర్ 12.2లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో వీడియోని వరకు ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా నేను షేర్ చేయండి. ఎక్సైజ్ నెంబర్ 12.2 డిటర్మైన్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్ ప్రొపోర్షన్. సో ఇచ్చినవి ప్రొపోర్షన్లో ఉన్నాయో లేదో ఫైన్ చేయమని. ప్రొపోర్షన్ అంటే మీకు ఏం చెప్పాను, ఇఫ్ 2 ratios are equal then the numbers in the ratios are called proportion or said to be in proportion. అంటే ఇచ్చిన 4 నెంబర్స్ యొక్క 2 ratios, ఈ 2 ratios ఈ 2 నెంబర్స్ రేషియోస్ ఈక్వల్ అయితే అప్పుడు అవి ప్రొపోర్షన్ ఉన్నాయని అంటామన్నమాట. లేదంటే ఈ ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ మల్టిప్లై చేస్తే ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే ఆ 2 ఈక్వల్ అయితే అప్పుడు కూడా ప్రొపోర్షన్ ఉన్నాయంటాం. సో ఫస్ట్ దానికి 2 మెథడ్లు చెప్తాను, మిగతా అన్నిటికీ ఒకటే మెథడ్ చెప్తాను. మీకు ఈ 2 మెథడ్లో ఏదైతే బాగా నచ్చిందో ఆ మెథడ్ మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ మెథడ్, సో 15:45 is equal to 40:120. అంటే ఈ 2 నెంబర్స్కి ఒక రేషియో తీసుకున్నాను, ఈ 2 నెంబర్స్కి ఇంకొక రేషియో తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 ఈజ్ ఈక్వల్ టు అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు అవుతుందని అలా తీసుకుందాం, ఈజ్ ఈక్వల్ టు అయితే అది ఉంచేస్తాం, లేదంటే నాట్ ఈక్వల్ టు పెట్టేస్తాం. చూడండి, 5 3s 5 9s 3 1s 3 3s అంటే నాకు ఇక్కడ 1:3 వచ్చింది. 0 0 క్యాన్సిల్, 4 1s 4 3s. సో ఇది కూడా నాకు ఏమొచ్చింది 1:3. అంటే నాకు ఫస్ట్ రేషియో 1:3 వచ్చింది, సెకండ్ రేషియో కూడా 1:3. అంటే ఆ 2 కూడా ఈక్వల్ అనమాట. ఆ 2 ఏంటి ఈక్వల్. ఇఫ్ 2 ratios are equal then the numbers are in proportion. సో therefore ఏం రాసి ఇక్కడ 15, 45, 40, 120 are in proportion. are in proportion అని రాస్తే సరిపోతుంది. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్, వీటిని ABCD అనుకుందాం. మనం ఏమనుకున్నాం, ప్రోడక్ట్ ఆఫ్ ది మీన్స్ ఈక్వల్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఎక్స్టెన్స్. అంటే BC ఈజ్ ఈక్వల్ టు AD. ఈ ఫార్ములా చెక్ చేయాలి. సో 45 × 40 ఈజ్ ఈక్వల్ టు 15 × 120. 45 4s 180. సో 180 0 అంటే 1800. 15 12s 180, ఇంకో 0 ఉంది కనుక 1800. సో అంటే B × C ప్రోడక్ట్ ఆఫ్ ది మీన్స్ 1800 వచ్చింది, ప్రోడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ చివరున్న కూడా 1800 వచ్చింది. సో అంటే 1800 ఈజ్ ఈక్వల్ టు 1800 కనుక అంటే BC ఈజ్ ఈక్వల్ టు AD సాటిస్ఫైయింగ్ కనుక సో therefore 15 45 40 120 ఆర్ ఇన్ ప్రొపోర్షన్. సో ఈ మెథడ్ అయినా చేయొచ్చు, ఈ మెథడ్ అయినా చేయొచ్చు. సో మీకు మల్టిప్లికేషన్స్ వస్తే ఇది చేయండి, క్యాన్సిలేషన్ బాగా వస్తే ఇది చేయండి. నెక్స్ట్ 33:121 ఈజ్ ఈక్వల్ టు 9:96. 11 3s 11 11s 3 3s 11 3s 11 11s 181. నెక్స్ట్ 3 3s 3 32s. సో 2 రాలే అంటే ఇదేమొచ్చింది 3:11 వచ్చింది, ఈజ్ నాట్ ఈక్వల్ టు 3:32. సో కనుక సో 33 121 9 96 ఆర్ నాట్ ఇన్ ప్రొపోర్షన్, ఆర్ నాట్ ఇన్ ప్రొపోర్షన్. నెక్స్ట్ 24:25 28 ఈజ్ ఈక్వల్ టు 36:48. 2 12s 2 14s మళ్ళీ 2 6s 2 7s అంటే 6:7 వచ్చింది. 6 6s 6 7s 6:7 వచ్చింది. 6 8s. సో ఇవి కూడా ప్రొపోర్షన్ కాదు, ఎందుకంటే 6 6s 6 8s వచ్చింది. ఇక్కడ ఏంటంటే 2 12s 2 14s 2 6s 2 7s అంటే ఇవి ఈ 2 కూడా ప్రొపోర్షన్స్ కాదు. నెక్స్ట్ 38:48 సో ఈజ్ ఈక్వల్ టు 70:210. 8 టేబుల్.
8 4s are 8 6s are. Next 2 2s are 2 3s are. Next 0 0 cancel. 7 1s are 7 3s are. సో ఇది కూడా మనకి ప్రపోర్షన్ కాదు, నాట్ ఈక్వల్ టు. ఎందుకంటే చూడండి 4 టేబుల్ 4 8s are 4 12s are. నెక్స్ట్ 4 2s are 4 3s are. సో అంటే ఇది ప్రపోర్షన్ కాదు అన్నమాట, నాట్ ఈక్వల్ టు వచ్చింది. నెక్స్ట్ 4:6 ఈజ్ ఈక్వల్ టు 8:12. 2 2s are 2 3s are. 4 2s are 4 3s are. సో అంటే 2:3 వచ్చింది. ఇక్కడ కూడా 2:3 వచ్చింది. సో therefore 4, 6, 8, 12 are in proportion. Are in proportion. Next 33:44 is equal to 75:100. 11 3s are 11 4s are. 25 3s are 25 4s are. So 3:4 is equal to 3:4. So therefore 33, 44, 75, 100 are in proportion. Are in proportion. Next, write true or false for the following statements. So ఇక్కడ ఇలా ఈ సింబల్ ఉందంటే అర్థం ఏంటి? ఈజ్ ఈక్వల్ టు అని అర్థం అంట. అంటే ఈ 4 ప్రపోర్షన్లో ఉన్నాయి అని అర్థం అన్నమాట. సో ఉన్నాయో లేదో మనం చెక్ చేయాలంటే ముందు మనం ఈ మెథడ్ ఫాలో అయ్యి ఉంటే ట్రూ అని, లేకపోతే ఫాల్స్ అని రాస్తుందన్నమాట. సో ఇది ఈజ్ ఈక్వల్ టు కనుక దీని ఏం రాస్తాం? 16:24 ఈజ్ ఈక్వల్ టు 20:30 ప్రపోర్షన్లో ఉన్నాయి అన్నాడు. సో 4 4s are 4 6s are. 2 2s are 2 3s are. 10 2s are 10 3s are. సో అంటే ఏంటి? నాకు లెఫ్ట్ సైడ్ 2:3 వచ్చింది, రైట్ సైడ్ కూడా 2:3 వచ్చింది. సో ఏంటిది? ట్రూ. దిస్ ఈస్ ట్రూ. అంటే అవి ప్రపోర్షన్ ఉన్నాయని ఇచ్చాడు. ఎస్, అవును, కరెక్టే, ప్రపోర్షన్ ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. 21:6 ఈజ్ ఈక్వల్ టు 35:10. 3 టేబుల్ 3 7s are 3 2s are. ఇక్కడ 5 టేబుల్ 5 7s are 5 2s are. సో ఇక్కడ కూడా మనకి 7:2 ఈజ్ ఈక్వల్ టు 7:2 వచ్చింది. అంటే ఇది కూడా ఏంటి? ట్రూ. ది స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ట్రూ. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ 12:18 ఈజ్ ఈక్వల్ టు 28:12. 2 6s are 2 9s are. నెక్స్ట్ 3 2s are 3 3s are. నెక్స్ట్ ఇక్కడ 4 7s are 4 3s are. అంటే ఇక్కడ 2:3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 7:3. ఇట్ ఈస్ అ ఫాల్స్ స్టేట్మెంట్. సో కనుక ఇది రాంగ్, ఇది రాంగ్. నెక్స్ట్ డి 8:9 ఈజ్ ఈక్వల్ టు 24:27. సో 8 9 ఏ టేబుల్ ఉన్నది కదా అలాగ ఉంచేద్దాం. ఇక్కడ 3 టేబుల్ 3 8s are 24, 3 9s are 27. సో కనుక 8:9 ఈజ్ ఈక్వల్ టు 8:9. సో ఇట్స్ ఏ ట్రూ స్టేట్మెంట్. సో కరెక్ట్ అన్నమాట. ఇట్స్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5.2 3.9. సో దీని ఏం రాయచ్చు మనం? 52/10 ఈజ్ టు 39/10 ఈజ్ ఈక్వల్ టు 3:4. ఓకేనా? సో ఇప్పుడు మనం 10 10 క్యాన్సిల్ అయిపోతే 10 1s are 10 1s are. నెక్స్ట్ 13 టేబుల్లో 13 3s are 13 4s are. 13 3s are 13 4s are. సో అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమొచ్చింది? 4:3 వచ్చింది. రైట్ సైడ్ ఏమొచ్చింది? 3:4 వచ్చింది. సో బోత్ ఆర్ ఫాల్స్. సో రెండు ఈక్వల్ అవ్వదు కనుక ఫాల్స్ స్టేట్మెంట్. దట్ ఈస్ ఇంటూ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక చూడండి, దీన్ని 9/10 రాయచ్చు ఈజ్ టు దీన్ని 36/100 రాయచ్చు ఈజ్ ఈక్వల్ టు 10:4. 10 1s are 10 10s are. నెక్స్ట్ ఇంకే టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? ఇది 3 టేబుల్ 3 3s are 3 12s are. సో మనకి ఇది ఈక్వల్ అవ్వట్లేదు. సో 3:2 5s are 2 6s are. సో 3:6 3:6/5 is not equal to 10:4.
సో ఇట్స్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. సో రాంగ్ ఆన్సర్. సో ఇదండి సెకండ్ రోమన్. నెక్స్ట్ థర్డ్ రోమన్కి వెళ్దాం. ఆర్ ద ఫాలోయింగ్ ట్రూ? సో ఇచ్చినవి కరెక్ట్గా రాంగ్గా అడుగుతున్నాడు. అంటే సో ఈ రెండు రేసెస్ ఈక్వల్ ఇచ్చాడు అంటే అవి ప్రొపోర్షనల్ కాదో అడుగుతున్నాడు. ఓకే, సో పర్సన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. పర్సన్ వన్ జా సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4 1 జా 4 5 జా అంటే ఇక్కడ 1:5 వచ్చింది. ఇక్కడ చూద్దాం. సో రూపీస్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 3 జా 5 15 జా 3 1 జా 3 5 జా సో ఇక్కడ కూడా మనకి 1:5 వచ్చింది. సో therefore true. This statement is true. So means these are in proportion. Next, liters cancel అయిపోతుంది. 7.5 1 జా 7.5 2 జా సో అంటే 1:2 వచ్చింది ఇక్కడ. సో kgs 1 జా క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 1 జా 5 2 జా అంటే 1:2. సో ఇది కూడా అండి దిస్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో ట్రూ. నెక్స్ట్, సో కేజీస్ క్యాన్సిల్ అయిపోతుంది. 9 11 జా 9 5 జా అంటే 11:5 వచ్చింది. ఇక్కడ రూపీస్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 11 జా 4 5 జా 20 అంటే ఇక్కడ కూడా మనకి 11:5 వచ్చింది. అండ్ ఇది కూడా ట్రూ స్టేట్మెంట్. దిస్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో ట్రూ. ఎస్, ఇట్స్ కరెక్ట్. నెక్స్ట్, మీటర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 8 4 జా 32 8 8 జా 64 4 1 జా 4 2 జా సో 1:2 వచ్చింది. సెకండ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 6 1 జా 6 2 జా అంటే ఇది కూడా మనకి 1:2 వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ స్టేట్మెంట్. సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కిలోమీటర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 15 3 జా 15 4 జా సో 3:4 వచ్చింది. అవర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 3 జా 4 టేబుల్ లేదు. సో 3 4 జా 3 5 జా సో కనుక 4:5 వచ్చింది. అంటే ఇది రాంగ్. సో ఇట్స్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. ఇట్స్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, చెక్ ప్రొపోర్షన్, రైట్ ద మిడిల్ టర్మ్స్ అండ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్. సో ఇవన్నీ ప్రొపోర్షన్లో ఉన్నాయో లేదో చెక్ చేయమన్నాడు. ఇక్కడ చెక్ చేసిన తర్వాత ఒకవేళ అది ప్రొపోర్షన్ ఉంటే వాడి యొక్క మిడిల్ టర్మ్స్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ రాయమన్నాడు. ఓకే, ఏం లేదండి, ఈ రెండు మిడిల్ టర్మ్స్, ఈ రెండు ఎక్స్ట్రీమ్ టర్మ్స్. ఓకేనా? సో మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ఏంటి, ఇది ఏ బి సి డి. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. ప్రోటా ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రోటా ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. కనుక సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ప్రొపోర్షన్లో ఉంటేనే మిడిల్ టర్మ్స్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ రాద్దాం. ప్రొపోర్షన్ లేకపోతే రాయవసరం లేదు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొపోర్షన్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. ఓకే, దీన్ని ఏం రాయచ్చు మనం? 25 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు, అంతే కదా, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఇక్కడ ₹40 ఈజ్ టు ₹160. సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. 25 1 జా 25 4 జా రూపీస్ క్యాన్సిల్ అయిపోతుంది. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4 1 జా 4 4 జా సో అంటే ఏమొచ్చింది మనకి 1:4 ఈజ్ ఈక్వల్ టు 1:4. సో therefore these are in proportion. Therefore these are in proportion. అవి ప్రపోర్షన్లో ఉన్నాయి. ప్రపోర్షన్లో ఉంటే మనకి ఏం కావాలి? మిడిల్ టర్మ్స్ కావాలి, ఎక్స్ట్రీమ్ టర్మ్స్ కావాలి. సో కనుక ఇక్కడ రాద్దాం. సో మిడిల్ టర్మ్స్ ఏంటంటే మిడిల్ టర్మ్స్ ఈ రెండే కదా. సో 1 మీటర్ అండ్ 40 రూపీస్ ఇవి మిడిల్ టర్మ్. నెక్స్ట్, ఎక్స్ట్రీమ్ టర్మ్స్ కావాలి కదా. ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఆ చివరిది ఈ చివరిది. సో 25 సెంటీమీటర్ ఒకటి అండ్ 160 రూపీస్ ఒకటి. అవి ప్రపోర్షన్లో అయితేనే రాయాలి, లేదంటే అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్, సో 39 లీటర్స్ ఈజ్ టు 65 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 6 బాటిల్స్ ఈజ్ టు 10 బాటిల్స్. లీటర్స్ క్యాన్సిల్ అయిపోతుంది.
సో 13 టేబుల్లో ఉంది. సో 13 3s 39, 13 5s 65. సో 3:5 వచ్చింది. ఇక్కడ బాటిల్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 3s 2 5s. సో ఇక్కడ కూడా 3:5 వచ్చింది. అంటే 3:5 is equal to 3:5. సో therefore these are in proportion. These are in proportion. సో ప్రపోర్షన్ అంటే మనకేం కావాలి? మీన్స్ కావాలి, ఎక్స్ట్రీమ్స్ కావాలి. సో మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు మీన్స్ అంటే మధ్యలో ఉండేవి. మధ్యలో ఏమన్నా ఇది ఉంది కనుక 65 liters ఒకటి అండ్ 6 bottles. నెక్స్ట్ ఇది 39 liters and 10 bottles. నెక్స్ట్ ఇది చెక్ చేద్దాం. 2 kgs is to 80 kgs is equal to 25 grams is to 625 grams. kg cancel, 2 1s are 2 40s are. So 1:40. Kilograms, grams cancel, 25 1s are 25 25s are. అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. సో 1:25. దీస్ ఆర్ నాట్ ఇన్ ప్రొపోర్షన్. లేకపోతే మన మీన్స్ ఎక్స్ట్రీమ్స్ రావు కనుక సో దేర్ ఫోర్ దీస్ ఆర్ నాట్ ఇన్ ప్రొపోర్షన్. నెక్స్ట్ సో 200 ml ఈజ్ టు 2.5 liters అంటే 1 liter అంటే 1000 ml. సో 2.5 అంటే 2500 ml. సో 2500 ml ఈజ్ ఈక్వల్ టు సో ₹4 is to ₹50. ml cancel, 2 zeros cancel. So 2:25. rupees cancel, 2s are 225s are. సో ఇక్కడ కూడా 2:25 వచ్చింది. సో 2:25 అంటే దీస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ప్రపోర్షన్స్ అయితే మనకేం కావాలి? మీన్స్ కావాలి, ఎక్స్ట్రీమ్స్ కావాలి కనుక మీన్స్ ఎయిటెడ్ అవుతాయి. 200 ml 4 rupees, 200 ml and 4 rupees. ఎక్స్ట్రీమ్స్ కావాలి. ఎక్స్ట్రీమ్స్ ఏంటి? సో ఈ చివరిది ఆ చివరిది. ఈ చివరి మనకి మీన్స్ అంటే ఇక్కడ 2.5 liters, 2.5. ఎక్స్ట్రీమ్స్ అంటే 200 ml and 50 rupees. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా రాసాం మనం. ఎక్స్ట్రీమ్ సరిపోయింది, మీన్స్ సరిపోయింది, మిడిల్ టర్మ్స్ మీన్స్ సరిపోయింది. ఇక్కడ ఇది సరిపోయింది. ఓకే. సో ఇది మాట మనకి ఎక్సైజ్ నెంబర్ 12.2. ఇంకా మనకి 6th క్లాస్లోని ఒకే ఒక ఎక్సైజ్ ఉంది, లాస్ట్ ఎక్సైజ్. దాంతో ఈ 6th క్లాస్ మొత్తం అంతా అయిపోతుంది. దీని తర్వాత మీకు అన్ని చాప్టర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ వస్తాయి. దాని తర్వాత ట్రై దిస్ డూ దిస్ కూడా వస్తాయి. సో ఇదండి ఈ వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా మీరు మీ కిందన మీరు ఏ స్కూలు, మీ పేరు, నెక్స్ట్ మీ జిల్లా రాయాలి. అదేవిధంగా ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పాలి. సో వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.